బ్రాహ్మణులే ఫరిష్తాలై దేవతలుగా మారే ఈ లక్ష్యమే మనకే బాబా తెలిపే. బ్రాహ్మణులే ఫరిష్తాలై దేవతలుగా మారే ఈ లక్ష్యమే మనకే బాబా తెలిపే. లక్ష్య సమానంగా లక్షణాలే మనవే సంబంధ సంస్కారాలతో తేలికగా మనమయ్యే సర్వులకి స్నేహితునిగా మనమయ్యేలే ఫరిష్తా విశేషత ఇదేలే సర్వులే తనవారయ్యే సర్వులకి ప్రియమయ్యే ఈ ఫరిష్తాయే. బ్రాహ్మణులే ఫరిష్తాలై దేవతలుగా మారే ఈ లక్ష్యమే మనకే బాబా తెలిపే. బాబాకి రాజా పిల్లలం స్వరాజ్యాధికారులమే భృకుటిలో ఆత్మజ్యోతి ప్రకాశ స్వరూపధారియే అశరీరి అనుభూతిని వాతావరణంలో వ్యాపింపచేసే అనుభవమే మరచిపోలేనిదే శాంతి ఖుషీనిచ్చే ఆత్మిక ప్రేమనే అనుభవమే చేయించే. బ్రాహ్మణులే ఫరిష్తాలై దేవతలుగా మారే ఈ లక్ష్యమే మనకే బాబా తెలిపే. దృష్టిలో ఆత్మీయత ప్రకాశమే కనిపించే ఫరిష్తా స్వరూపమే అనుభవమే సదా చేసే దేహధారుల విశేషతల ప్రభావానికే దూరమయ్యే ఆకర్షణయే దేహాభిమానమే దుఃఖాన్ని కలిగించే ఫరిష్తా స్వరూపాలే విషయాలకతీతమే. బ్రాహ్మణులే ఫరిష్తాలై దేవతలుగా మారే ఈ లక్ష్యమే మనకే బాబా తెలిపే.
ఓం శాంతి. రివైజ్ డేట్ 5/2/2009. సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తా తనపు స్థితిలో ఉండండి. అశరీరీగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తూ ఉన్నారు. ఎలాగైతే తండ్రి యొక్క 3 రూపాలను తెలుసుకున్నారో అదేవిధంగా పిల్లల 3 రూపాలను కూడా చూస్తూ ఉన్నారు. మొదటిది బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిస్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. ఇవే సంగమయుగం యొక్క లక్ష్యము మరియు లక్షణాలు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యం ఎదురుగా ఉంటుంది? ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. కాబట్టి వర్తమాన సమయము మరియు సొంత పురుషార్థానుసారంగా ఫరిస్తాగా అవ్వడమే ఇప్పటి లక్ష్యము. సంగమయుగం యొక్క సంపన్న స్వరూపము ఫరిస్తా నుండి దేవతగా అవ్వడం. ఫరిస్తా యొక్క పరిభాష కూడా మీకు తెలుసు. ఫరిస్తా అంటే పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాలతో తేలికగా ఉండాలి. పాత సంస్కారాలన్నింటిలో తేలికగా ఉండాలి. కేవలం మీ సంస్కార స్వభావాలతో తేలికతనం కాదు. ఫరిస్తా అంటే సర్వుల సంబంధాలలోకి వస్తూ సర్వుల స్వభావ సంస్కారాలతో తేలికగా ఉండాలి. ఈ తేలికతనానికి గుర్తు ఏమిటి? అటువంటి ఫరిస్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎవరో కొంతమందికే ప్రియంగా కాదు, సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలాగైతే బ్రహ్మ బాబాను ప్రతి ఒక్కరూ నావారు అని భావిస్తారో, నా బాబా అని అంటారో, అదేవిధంగా ఫరిస్తా అంటే సర్వులకు ప్రియమైన వారు. చాలామంది పిల్లలు బ్రహ్మా బాబా అయితే బ్రహ్మా బాబాయే కదా అని ఆలోచిస్తారు. కానీ మీరందరూ మీ సమానమైన బ్రాహ్మణ ఆత్మలలో కూడా మీ అందరి ప్రియమైన దాదీని చూశారు. వారిని అందరూ నా దాది అని ప్రేమతో అనుభవం చేసేవారు. అన్ని రకాల స్వభావ సంస్కారాలు మరియు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు. అందరూ హక్కుతో మా దాది అని అనేవారు. దీనికి కారణం ఏమిటి? దాని స్వయం స్వభావ సంస్కారాలలో తేలికగా ఉండేవారు. అందువల్లనే అందరికీ నావారు అనే అనుభవం చేయించారు. ఉదాహరణగా ఉన్నారు కదా, జగదాంబను కూడా చూశారు. కానీ వారైతే జగత్తుకు తల్లి కదా అని చాలామంది ఆలోచిస్తారు. దాది అయితే మీ బ్రాహ్మణ పరివారంలో మీ సాతిగా ఉండేవారు. ఒకవేళ వారి పురుషార్థం గురించి విన్నా లేక ఎవరైనా ప్రశ్నించినా ఇప్పుడు కర్మాతీతగా అవ్వాలి అనే ఒక్క మాట వారి నోటి నుండి వచ్చేది. కర్మాతీతంగా అవ్వాలనే లగ్నంలో ఇతరులకు కూడా పదే పదే ఇదే మాటను స్మృతి ఇప్పించేవారు. కనుక ఇప్పుడు విశేషంగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఇదే లక్ష్యము మరియు లక్షణాలు ఉండాలి. ఉంది కూడా, కానీ నెంబర్ వారుగా ఉంది. ఫరిస్తాగా అవ్వాల్సిందే అనే లగన్ ఉండాలి. ఫరిస్తా అంటే సాకార దేహం నుండి అతీతంగా సదా ప్రకాశ శరీరధారిగా ఉండాలి. ఫరిస్తా అంటే కర్మేంద్రియాలకు రాజు. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. పూర్తి సృష్టి చక్రంలో
ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ, స్వరాధ్య అధికారి, నషాతో చెప్పగలిగేవారు బాప్దాదా ఒక్కరే. ఫరిస్తా అంటే స్వరాధ్య అధికారి. ఇటువంటి స్వరాధ్య అధికారి ఆత్మలే ప్రకాశ స్వరూపదారులుగా ఉంటారు. ఎవరైనా ఇటువంటి డబల్ తేలిక స్థితిలో స్థితమై ఎవరినైనా కలిసినట్లయితే నడుస్తూ తిరుగుతూ కూడా వారి మస్తకంలో ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యము మరియు లక్షణాలను సదా ఎమర్జ్గా ఉంచుకోండి. ఉదాహరణకు బ్రహ్మ బాబాను చూశారు కదా. ఒకవేళ ఎవరైనా కలిసినా, దృష్టి తీసుకున్నా, మాట్లాడుతూ ఉన్నా ఏం కనిపించేది? అంతేకాక చివరిలో కూడా బ్రహ్మ బాబా మాట్లాడుతూ మధురమైన అశరీరీ స్థితిలో స్థితం అవ్వడాన్ని అనుభవం చేశారు. సేవా సమాచారం ఎంతగా ఉన్నప్పటికీ ఇతరులకు కూడా సెకండులో అశరీరీ స్థితిని అనుభవం చేయించారు. ఏ మురళిని చెక్ చేసినా పదే పదే నేను అశరీరీ ఆత్మను అనే ఆత్మ పాఠాన్ని ఒకే మురళిలో ఎన్నిసార్లు స్మృతి ఇప్పించేవారు. ఇప్పుడు సమయం అనుసారము చిన్న చిన్న విస్తారం యొక్క విషయాలు, స్వభావ సంస్కారాల విషయాలు అశరీరీ స్థితి నుండి దూరం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన రావాలి. బాప్ దాదా చూశారు, సేవలో రిజల్ట్ మంచిగా వస్తుంది. చాలామందిలో సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ప్లాన్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. సందేశం ఇవ్వటం కూడా అవసరం. బాప్ దాదా ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాల సేవ, భిన్న భిన్న స్థానాలలో సేవ యొక్క రిజల్టు చూశారు. సేవతో పాటు అశరీరీ స్థితి యొక్క వాయుమండలం శ్రమను తగ్గించి ఎక్కువ ప్రభావాన్ని వేస్తుంది. విన్నది మంచిగానే అనిపిస్తుంది, కానీ వాయుమండలం ద్వారా అశరీరీ స్థితి యొక్క దృష్టి ద్వారా ఏదైతే అనుభవం చేస్తారో ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కాబట్టి ఫరిస్తాతనము ధ్యాసను ఇప్పుడు సేవలో విశేషంగా కలుపుకోండి. శాంతి, సంతోషము, సుఖము, ఆత్మీక ప్రేమ ఏదో ఒక దానిని అనుభవం చేయించండి. నడవడికలో ప్రేమ మరియు మీరు ఏదైతే అతిథి మర్యాద చేస్తారో మీ సంబంధం ద్వారా, పరివారం ద్వారా అగౌరవం అయితే అనుభవం చేసి వెళ్తారో, కానీ అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని, శాంతి యొక్క ఆత్మీక నశాను వాయుమండలం మరియు వైబ్రేషన్ల ద్వారా అనుభవం చేయించాలనే విశేషమైన అటెన్షన్ ఉంచండి. విశేషంగా అనుభవం చేయించండి. ఏదో ఒక అనుభవం చేయించండి. ఎలాగైతే మీ సిస్టమ్ పట్ల ప్రభావితమవుతూ ఉన్నారు, ఇటువంటి సిస్టము పరివారపు ప్రేమ మరెక్కడా లభించదని ప్రభావితమై వెళ్తారో, అలా ఇప్పుడు ఏదో ఒక శక్తిని, ఏదో ఒక ప్రాప్తిని అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నాయి. ఇంత సమయం యొక్క రిజల్ట్లో ఏం కనిపించింది? శ్రమ చేశారు, కానీ ఇప్పటి వరకు బ్రహ్మకుమారీలు పని చేస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారీల జ్ఞానం బాగుంది అంటూ ఉన్నారు, కానీ ఆ జ్ఞానం ఇచ్చేవారు ఎవరు? నడిపించేవారు ఎవరు? ఆధారం ఎవరు అనేది తెలియదు.
మీ అందరి నోటి నుండి బాబా అనే మాట పేరు విని వీరి బాబా అని అంటున్నారు, కానీ వారే నా బాబా కూడా అనే ప్రత్యక్షత ఇప్పుడు ఇంకా గుప్త రూపంలో ఉంది. బాబా బాబా అని అంటున్నారు, కానీ నా బాబా, నేను బాబా వాడిని, బాబా నా పేరు అనే మాట కోట్లలో కొంతమంది నుండి మాత్రమే వస్తుంది. సంగమయుగం యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు. వారసత్వం అయితే తండ్రి ద్వారా లభిస్తుంది కదా. వాయుమండలంలో ఆ ప్రభావం ఫరిస్తా స్థితి ద్వారా వ్యాపిస్తుంది. వీరి దృష్టి ద్వారా ప్రకాశం లభిస్తుంది. వీరి దృష్టి ద్వారా ఆత్మీయ ప్రకాశం కనిపిస్తుంది అని అనుభవం అవుతుంది. తీవ్ర పురుషార్థం యొక్క ఇదే లక్ష్యం పెట్టుకోండి. నేను డబల్ లైట్ ఫరిస్తాను అనే స్మృతితో నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సెకండ్లో ఎలాంటి సంకల్పాలనైనా సమాప్తం చేయటంలో సంస్కార స్వభావాలలో డబల్ లైట్గా ఉండాలి. చాలామంది పిల్లలు మేమైతే డబల్ లైట్గా ఉన్నాము, కానీ మమ్మల్ని ఇతరులు తెలుసుకోవటం లేదు అని అంటారు. ఇటువంటి డబల్ లైట్ ఫరిస్తాలుగా ఉంటే డబల్ లైట్గా ఉండే వారి ప్రకాశం దాగి ఉండగలదా? స్థూలమైన చిన్న టార్చ్ లైట్ కానీ అగ్గిపుల్ల కానీ ఎక్కడ వెలిగించినా దాని ప్రకాశం దాగి ఉండదు. ఇదైతే ఆత్మిక లైట్ కనుక మీ వాయుమండలం ద్వారా వీరు ఎవరు అనే అనుభూతికి వారిని చేయించండి. జగదాంబ కానీ దాది కానీ మమ్మల్ని ఎవరూ తెలుసుకోవటం లేదని అనలేదు. తమ వాయుమండలం ద్వారా అందరికీ ప్రియంగా అయ్యారు. అందుకే దాది ఒక్క ఉదాహరణ ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే బ్రహ్మా బాబా కోసమైతే బ్రహ్మా బాబాలో శివబాబా ఉండేవారు కదా అని అనుకుంటారు. శివబాబా కోసమైతే వారైతే నిరాకారులు, అతీతంగా ఉంటారు. మేమైతే స్థూల దేహదారులం కదా అని అనుకుంటారు. ఇంత పెద్ద సంఘటనలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో ఉండేవారమని అంటారు. సంస్కారాలను కలుపుకోవడమే ఫరిస్తాగా అవ్వడం. సంస్కారాలను చూసి చాలామంది పిల్లలు ఆందోళన కూడా చెందుతారు. బాబా చాలా మంచివారు, బ్రహ్మబాబా చాలా మంచివారు, జ్ఞానం చాలా బాగుంది, ప్రాప్తులు చాలా మంచిగా ఉన్నాయి, కానీ స్వభావ సంస్కారాలను కలుపుకోవటం అంటే సర్వులకు ప్రియమైన వారిగా అవ్వటం. ఎవరో కొందరికి మాత్రమే ప్రియంగా అవ్వటం కాదు. ఎందుకంటే విశేషతలను చూసి కూడా కొంతమందిపై ప్రేమ కలుగుతుందని చాలామంది పిల్లలు అంటారు. వీరు చాలా బాగా ఉపన్యసిస్తారు, వీరిలో ఫలానా విశేషత కూడా ఉంది, వీరి వాణి చాలా బాగుంది అంటారు. ఫరిస్తాగా అవ్వడంలో ఇవే విఘ్నాలు అవుతాయి. ప్రియంగా చేసుకోండి, కానీ నేను అతీతమైన ఆత్మను అనే అతీత స్థితి ద్వారా ప్రియంగా చేసుకోండి. విశేషత వల్ల ప్రియంగా చేసుకోకండి. వీరిలోని ఈ గుణం నాకు చాలా మంచిగా అనిపించిందని అంటారు. భలే గుణాన్ని ధారణ చేసుకోండి, కానీ దాని కారణంగా ప్రియంగా చేసుకోవటం తప్పు. ఫరిస్తాలు అందరికీ ప్రియంగా ఉంటారు. నావారు అని ప్రతి ఒక్కరూ అనాలి. నావారు అని అనుభవం అవ్వాలి.
ఇలాంటి ఫరిస్తా స్థితిలో 2 విషయాలు విఘ్నాలు వేస్తాయి. ఒకటి దేహ భావము. అదైతే అందరికీ సహజంగానే అనుభవం ఉంది. 63 జన్మలు దేహ భావము మళ్ళీ మళ్ళీ ప్రకటితం అవుతుంది. దేహాభిమానం, దేహ భావము మరియు దేహాభిమానము జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొద్దీ స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది, కింద పడవేస్తుంది. అలాంటి దేహాభిమానం వస్తుందా? ఏదైనా విశేషత ఉంది కదా, ఆ విశేషత కారణంగా అనుభవం ఉంటుంది. నేనేమైనా తక్కువ? నా ఉపన్యాసం అందరికీ నచ్చుతుంది, నా సేవ యొక్క ప్రభావం పడుతుంది. స్వయంలోని ఏదైనా కళ గురించి అంటే నేను చాలా బాగా హ్యాండ్లింగ్ చేస్తాను, నేను చాలా బాగా కోర్స్ చేయిస్తాను. జ్ఞానంలో ముందుకు వెళ్ళే కొద్దీ, సేవలో ముందుకు వెళ్ళే కొద్దీ అభిమానం స్వయం పట్ల కూడా వస్తుంది. అంతేకాక ఇతరులలోని గుణాలు, కళలు, విశేషతల పట్ల కూడా ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఏం గుర్తుకొస్తుంది? దేహాభిమానమే గుర్తుకొస్తుంది. ఫలానా వారి బుద్ధి చాలా బాగుంది, నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. ఈ అభిమానం అనేది సేవ లేక పురుషార్థంలో ముందుకు వెళ్ళే వారికి అభిమాన రూపంలో వస్తుంది. అభిమానంలో ఉన్నవారు అభిమానాన్ని చెక్ చేసుకునే సాధనం. అభిమానం ఉన్నవారిని ఎవరైనా కొద్దిగా అవమానపరిచిన, వారి ఆలోచనను, వారి సలహాను, వారి కళను, వారి హ్యాండ్లింగ్ను అవమానం చేసిన వారికి ఆ అవమానం చాలా త్వరగా అనుభూతి అవుతుంది. అవమానం అనుభవమైంది అనే దానికి సూక్ష్మమైన గుర్తు ఏమిటంటే వారిలో క్రోధం యొక్క అంశము, ఆవేశం ఉత్పన్నమవుతుంది. అది ఫరిస్తాగా కానివ్వదు. కనుక వర్తమాన సమయము బాప్ దాదా మళ్ళీ సూచన ఇస్తూ ఉన్నారు. సంగమ యుగంలో చివరిదైన ఫరిస్తా స్వరూపం ఇప్పుడు జీవితంలో ప్రత్యక్షం చేయండి, సాకారంలోకి తీసుకురండి. ఫరిస్తాలుగా అవ్వడం ద్వారా అశరీరీగా అవ్వడం చాలా సహజమవుతుంది. కాబట్టి మీ విశేషత కానీ ఇతరుల విశేషత కానీ సూక్ష్మ రూపంలో కూడా ఆకర్షణ కాకూడదు. ఏదైనా చిన్న విషయం జరిగినా చాలామంది పిల్లల స్థితి హెచ్చు తగ్గులవుతుంది. సంతోషకరమైన మనస్సు, సంతోషకరమైన ముఖం బదులు చింత కనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ నిరాశగా అయిపోతారు. సంతోషంగా ఉండేదానికి బదులు దుఃఖీ అవుతారు. కనుక అర్థమైందా? ఇప్పుడు మీ సంగమ యుగం చివరిదైన ఫరిస్తా స్థితి యొక్క సంస్కారాన్ని ఇమర్జీ చేసుకోండి. బ్రహ్మబాబాని చూశారు కదా, ఫాలో ఫాదర్ చెయ్యాలి. వారి చివరి స్థితి గురించి చాలామంది పిల్లలకు అనుభవం ఉంది. సమాచారాన్ని వినిపించేందుకు వచ్చేవారు, కానీ సమాచారానికి అతీత ధ్వని నుండి అతీతమైన స్థితిని అనుభవం చేయటాన్ని చూశారు. చాలా విషయాలు సమాచారం వినిపించాలని ఇది చెప్తాను, అది చెప్తాను అని అడుగుతాను, చాలా ప్లాన్ చేసుకొని వస్తారు. కానీ బాబాని ఎదురుగా వస్తేనే ఏం మాట్లాడాలో మర్చిపోతారు. అదే ఫరిస్తా స్థితి. ఈరోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఫరిస్తా అయినాను. ఎవరైనా విషయాల నుండి, విశేషతల నుండి, దేహాభిమానము నుండి
అతీతంగా డబల్ లైట్ ఫరిస్తాగా ఉండాలి. ఫరిస్తా కాకుండా దేవతా పదవి లభించదు. సదా తోడుగా ఉంటాము, జత జతలో రాజ్యం చేస్తాము. ప్రతిజ్ఞ ఉంది కదా. సింహాసనంపై కూర్చోకపోయినా రాజ్యాధికారులుగా అవ్వాలి. రాజ్యసభను చూశారు కదా. రాజ్యసభ యొక్క అధికారాలు తిలకము మరియు కిరీటదారులుగా ఉంటారు. రాజ్య తిలకము మరియు కిరీటము రాజ్యానికి గుర్తు. కనుక చాలా కాలం నుండి స్వరాజ్య అధికారులుగా ఉండాలి. మధ్య మధ్యలో కాదు, చాలా కాలపు స్వరాజ్య అధికారి అవ్వాలి. సింహాసనంపై భలే కూర్చోకపోయినా రాయల్ పరివారానికి అధికారులుగా అయిపోతారు. అచ్చా, నలువైపులా ఉన్న ఆత్మీక పిల్లలందరికీ బాప్ దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలను, పదం రెట్లు అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపిస్తారో సెకండ్ కంటే తక్కువ సమయంలోనే అవి బాబా దగ్గరికి చేరుకుంటాయి. వారికి కూడా శుభాకాంక్షలు. దాహంతో ఉన్న ఆత్మలు, బంధనాలలో ఉండే దెబ్బలను మెడలో హారంగా చేసుకునే ఆత్మలకు కూడా ప్రియ స్మృతులు. ఇప్పుడు కొత్తగా వెలుపడుతున్న స్నేహి ఆత్మలకు వారు తక్కువగా ఉన్నారు. స్నేహితులుగా మరియు సహయోగులుగా ఉండాలి. నలువైపులా ఉన్న యువకులు, వృద్ధులు, పిల్లలు, మాతలు అందరికీ శుభాకాంక్షలు. వరదానము. సాకార మరియు నిరాకారి తండ్రి తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయులుగా అయ్యే సదా సఫలతామూర్తి భవ. ఎలాగైతే నిరాకారి ఆత్మ మరియు సాకార శరీరము రెంటి సంబంధం ద్వారా ప్రతి కార్యము చేయగలరో, అలా నిరాకారము మరియు సాకార తండ్రి ఇద్దరి తోడుగా లేక ముందుంచుకునే ప్రతి కర్మ లేక సంకల్పాన్ని చేస్తే సఫలతామూర్తి అయిపోతారు. బాప్ దాదా సన్ముఖంలో ఉంటే తప్పకుండా వారి ద్వారా వెరిఫై చేయించి నిశ్చయం మరియు నిర్భయతతో చేస్తారు. ఇలా చేస్తే సమయం మరియు సంకల్పము పొదుపు జరుగుతుంది. ఏదీ వ్యర్థమవ్వదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది. స్లోగన్. ఆత్మీక స్నేహము సంపద కంటే ఎక్కువ విలువైనది. అందుకే మాస్టర్ స్నేహ సాగర్లుగా అవ్వండి. అవ్యక్త సూచన. ధర్మసత్తా కలిగిన వారు ముందు పవిత్రతా శక్తి, రాజ్యశక్తి కలిగిన వారి ముందు ఏకతా శక్తిని సిద్ధి చేయండి. ఈ రెండు శక్తులు సిద్ధి చేసినందున ఈశ్వరీయ శక్తి జెండా సులభంగా ఎగురుతుంది. ఈ రెండు శక్తుల వైపు విశేషంగా అటెన్షన్ అవసరం. ఎంతెంత పవిత్రత మరియు ఏకతా శక్తి ద్వారా సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయడం ప్రారంభిస్తారు. ఓం శాంతి. నా హృదయ మందిరాన వెలిగే జ్యోతివి నీవే, నా ప్రతి శ్వాసలో నిండిన మధుర స్మృతివి నీవే. ఓ శివ బాబా నా ప్రాణేశ్వరా, నీవే నా సర్వస్వము, నా నిరంతర ఆశ్రయము.